హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనకు రీసెంట్గా సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో పోస్టులు వచ్చేసి 1161 పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీని నోటిఫికేషన్ గురించి అండ్ జాబ్ ఎట్లా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అండ్ శాలరీస్, ప్రమోషన్స్ అండ్ జాబ్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది పూర్తి వీడియోలో చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికి నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లికేబులే. అండ్ అప్లికేషన్ డేట్ అనేది 5/3/2025 నుంచి 3/4/2025 వరకు చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 3 వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. దీని పే స్కేల్ వచ్చేసి మనకు 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 23 అండ్ మనకు రిజర్వేషన్ అంటే రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ పే స్కేల్ గురించి తెలుసుకున్నాం. వేకెన్సీస్ గురించి చూద్దాం. ఇప్పుడు వేకెన్సీస్ వచ్చేసి 1161 ఉన్నాయి. దాంట్లో కుక్ 493, కోబ్లర్ 9, టైలర్ 23, బార్బర్ 199, వాషర్మెన్ 262, స్వీపర్ 152, పెయింటర్ 2, కార్పెంటర్ 9, ఎలక్ట్రీషియన్ 4, మాలీ 4, వెల్డర్ 1, చార్జ్ మెకానికల్ 1, ఎంపీ అటెండెంట్ 2. మొత్తం పోస్టులు 1161 అనేవి ఉన్నాయి. వేకెన్సీస్ ఫర్ డైరెక్ట్ క్యాండిడేట్ మెయిల్. అంటే మనకి ఇప్పుడు ఒక్కొక్క ట్రేడ్ వైజ్గా చూస్తే ఈ పోస్టులు అనేది ఒకసారి మంచిగా చూసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏ ట్రేడ్లు ఎన్ని ఉన్నాయి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే వేకెన్సీ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా వేరే పోస్టులు అనేవి రిలీజ్ చేసిన జరిగింది. దీంట్లోనే 113 అనేవి ఉన్నాయి దీంట్లో. అండ్ ఇంకా ఏంటంటే దీని సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది దీనికి. థర్డ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. అంటే పీఈటీ, పిఎస్టీ అనేది, డాక్యుమెంటేషన్ అనేది, ట్రేడ్ అనేది 3 ఒకే రోజులు, అంటే 1-2 రోజులు అయిపోతాయి. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు, సిబిటీ టెస్ట్ ఉండొచ్చు. అంటే మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఐదర్ ఓఎంఆర్ ఆర్ సిబిటీ ఉండొచ్చు. మనకి దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ అనేది ఉంటుంది, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండ్ స్కిల్ టెస్ట్, అంటే స్కిల్ ట్రేడ్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఈసారి ఐటీఐ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారని ఉంది దీనిలో. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23. మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇంతకుముందే తీసుకున్నాము. ఎస్సీ వాళ్ళకి అప్ టు 5 years, ఓబీసీ వాళ్ళకి అప్ టు 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఆఫ్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ అని ఉంది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చి మేల్ క్యాండిడేట్స్కి హైట్ అనేది 170 centimeters, యూఆర్ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ. చెస్ట్ వచ్చేసి 80-85 centimeters, మినిమం ఎక్స్పెన్షన్ 5 centimeters. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ అనేది 157 centimeters ఉండాలి. చెస్ట్ అనేది వీళ్ళకి ఎక్సెప్షన్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ హైట్ చెక్ చేస్తారు మనకి. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 kilometers రేస్ ఉంటుంది. దాన్ని 6 minutes 30 seconds కంప్లీట్ చేయాలి. అండ్ ఫీమేల్కి వచ్చేసి 800 meters ఉంటుంది రన్నింగ్, అది 4 minutes కంప్లీట్ చేయాలి. తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ గురించి మనం తర్వాత ఒక వీడియోలో చూసుకుందాము. అండ్ దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రేడ్. అంటే ట్రేడ్ ఇప్పుడు కుక్ ఉంది, కుక్ వాళ్ళకి కుకింగ్ ఆఫ్ చపాతీ అండ్ రైస్, కుకింగ్ ఆఫ్ వెజిటేబుల్, దాల్, సాంబార్, ఇడ్లీ, కుకింగ్ ఆఫ్ మీల్ అండ్ ఫిష్, ఎగ్ ఆర్ కీర్. ఇట్లా అంటే ఒక్కొక్క ట్రేడ్ వాళ్ళకి ఒక్కొక్క ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో చూసుకోవచ్చు మనకు ఒక్కొక్క ట్రేడ్ వాళ్ళకి ఎట్లా ఉన్నాయి టెస్ట్లు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఎవరైతే పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంటేషన్ అన్ని, అంటే ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి సిబిటీ మోడ్లో ఆర్ ఓఎంఆర్ బేస్డ్ ఉండొచ్చు టెస్ట్. మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఫర్ నెక్స్ట్ స్టేజ్ విల్ బీ అండర్ యూడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా 33% అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది లాస్ట్లో. మెడికల్ గురించి మనం ఒక వీడియోలో చూసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అండ్ శాలరీస్ ఎట్లా ఉంటాయో వీడియోలో చూసుకుందాం. శాలరీస్ ఎట్లా అంటే మనకు ట్రైనింగ్లోనే 33-34 వరకు వస్తాయి. అంటే ఎస్ఎస్జీడీకి సేమ్ ఈక్వల్గా వస్తుంది శాలరీ దీనికి కూడా. ప్రమోషన్స్ అంటే సేమ్ సిఎస్ఎఫ్ లాగానే, అంటే జీడీ లాగానే, ఎస్ఎస్జీడీ లాగానే. అండ్ లొకేషన్ వచ్చేసి మంచి పబ్లిక్లోనే ఉంటారు, సిటీలో ఉండొచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు, మొత్తం ఎక్కడున్నా కూడా. మంచి నోటిఫికేషన్ ఇది ట్రేడ్స్ వాళ్ళకి. మంచి అంటే డ్యూటీస్ కూడా బాగుంటాయి వీళ్ళకి. అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.